విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగానే సోమవారం ఉదయం ఎంవీపీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరి ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిధిలోని కూటమి అభ్యర్థులు పల్లా శ్రీనివాస్, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు భారీ ఊరేగింపులతో తరలివచ్చారు. మొన్న మూడు పార్టీలు వేరుగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా త్రిముఖ పోటీ ఎంపీస్కి క్రాస్ ఓటింగ్ అయ్యి నేను 4 ఓట్లతో ఓడిపోవడం కరెక్టే. కానీ ఈసారి బీజేపీ, జనసేన కూడా మేము కలిసి ఉన్నాము. అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి వేసుంటారు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు. కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు. అయితే మేము రిలాక్స్ అవ్వకూడదు, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు చెప్పేది చేసినట్టు చాలా అన్యాయంగా చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు అనలేము కానీ చాలా ప్రాంతాల్లో అట్లా చేస్తున్నారు. సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగచాటుగా ఓట్లు డిలీట్ చేసేసి ఇంకేదో చేసేసి ఎట్లా గెలవాలి, డబ్బులతో జనాలు ఎట్లా కొనేయాలనేది ఆలోచనలో ఉన్నారు. అందుకే మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము. ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఓటర్స్ అందరినీ దయచేసి మీరు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది కదా అని ఈ కూటమి గెలిచిపోద్దని రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం. విశాఖపట్నంలో ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కూడా 66-67% ఉండింది. ఈసారి కోరేది ఏంటంటే అది అట్లీస్ట్ 70% దాటాలి అనేది. మధ్యతరగతి కుటుంబాలు, పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ హీట్లో May 13th మేము రామా వద్దా అనే ఆలోచన వద్దు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది కుదిరితే ఎర్లీ మార్నింగ్ రండి, లేకపోతే సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చి తప్పకుండా మీ ఓటు హక్కు మీరు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాడతా అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, వెలగపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాని దారి లోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, 2 బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు.